కాంస విగ్రహావిష్కరణ ప్రారంభం కాబోతుంది. ఆత్మీయ అతిథులు మరి కాసేపు విచ్చేస్తున్నారు. సో దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. సో దయచేసి డయాస్ దగ్గర విగ్రహం ముందు క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. అందరినీ క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మొదలు పెట్టుకుంటున్నాం. స్మరణంతో అది పూర్తవుతుంది, శాశ్వతం అవుతుందని క్లాస్ టీమ్ వాలంటీర్ కమల్ గారి బడేటి బుజ్జి గారి 5వ వర్ధంతి కూడా వారిరువురిని తలుచుకుంటూ స్మరణ క్షేత్రంలో ఈ రోజు మనం బడేటి బుజ్జి గారి శాసనసభ్యులు బొమ్మూరి నాయకర్ గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, దెందులూరు శాసనసభ్యులు అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. జోహార్ బడేటి బుజ్జి గారు, జోహార్ వంగవీటి మౌనంగా, జోహార్ వంగవీటి మౌనంగా. స్థితిలో ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పని ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చేటువంటి విషయంలో కానీ ఎటువంటి మొఖమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా ఒక చిన్నలా మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుద్ధి ఈ రోజు మన మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక మేమందరూ కూడా భావిస్తున్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు నిజంగా ఏదైతే గత ప్రభుత్వం అంటే గత 5 సంవత్సరాల ఏదైతే నిరంకుశత్వమైనటువంటి నీతిత్వమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో, ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే మరి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే గత పాలన ఉందో, మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుజ్జి గారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కష్టాలు పడినటువంటి పరిస్థితి కూడా ఆయన మిత్రుడిగా నాకు కూడా తెలుసుకునేటువంటి విషయం. మరి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి బడేటి ఏదైతే బుజ్జి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుజ్జి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుజ్జి గారు ఉండేటువంటి విధంగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి బడేటి బుజ్జి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి మా శాసనసభ్యులు చెట్టి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా వల్ల 500 మందో 1000 మందో ఇబ్బంది పడచ్చు, కానీ నేను చేసేది 10,000 మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూస్తా. నా వెనక 10 కార్లు వచ్చినాయనే లేదు, నా వెనక 10 మందికి వస్తున్నారా లేదా అనేది లేదు, 10 మందికి పని చేశారా లేదా అనేది నాకు కావాలని చెప్పి నేను చూసుకుంటానని సందర్భంగా తెలుస్తున్నా. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకి ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. విలువలు ఇస్తేనే రాజకీయాల్లో తలెత్తుకు తిరగరు. ఇందాక ఒక మాట అన్నా, మంచి నీళ్లు ఇవ్వడానికి వచ్చారని. నేను గౌరవంగా పదవి ఉన్నా లేకపోయినా సరే మీ ఇంటికి వస్తే గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చారంటే నా మీద గౌరవం ఉన్నట్టు. నేను ఇంటికి వస్తే తలుపులు మోసుకున్నానంటే నేను చేసే పని లేకపోవచ్చు. కొంతమంది అందరినీ అన్న ఒక విలేకరు నా గురించి విమర్శ చేశాడు.
నేను పిలిపించి మాట్లాడా. నేను విమర్శలకు భయపడ్డా, కానీ నేను చెయ్యని పని ఎందుకు చేసావని చెప్పి అడిగా. తప్పనిసరిగా అందులో ఉంటే నా తప్పుంటే సరి చేసుకుంటానని చెప్పా. నేను ఒక్కనే మీ అందరికీ పని చేయలేకపోవచ్చు. నాతో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తూ మీ అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా చూడడం జరిగింది. కార్యకర్తల కోసం ఒకరు గొడవ పడచ్చు, పని అవ్వట్లేదని ఒకరు గొడవ పడవచ్చు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని వాళ్ళు గొడవ పడుతున్నారు. తప్పనిసరిగా ఎవరు పని చేసినా గొడవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యతలు అప్పుడు చెప్పినాడు. ఆ పనికి అర్థం జరిగినప్పుడు ఆ అర్థం జరిగిన మనిషికి నేను ప్రాణం అంటే నా చేసి నేను నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి చెప్పి మీ అందరికీ కూడా తెలుస్తున్నా. 6 కాడి నుంచి 11 వరకు నా వెనక ప్రజాబలం ఉంది. నేను పోరాడేది ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుందన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి బుచ్చన్న ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం డబ్బులు నేను అప్పు చేసి వచ్చా. ఆస్తి నాకు అప్పు తీర్చాను, కానీ ప్రజల మీద పట్టించుకోవట్లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవాటి కూడా నేను అద్దెంగానే ఉంటున్నా. నన్ను ఇల్లు కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఇల్లు కొనుక్కుంటే అవినీతి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది. నేను కొన్నా 5 సంవత్సరాలు నేను అద్దెంగానే ఉంటా. మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటానో లేదో మీరే చేస్తారు. రేపొద్దున 2025 తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు ఇదేమి 6 నెలల దగ్గరే కాదు. ఈ 5 సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో సామర్థ్యం ఉన్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ కూడా బడేటి కుటుంబం నుంచి నేను రావాలని నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాదు, కానీ రాజకీయాలంటే నాకు ఇష్టంతో కూడిన రాజకీయాలు. ప్రజల్ని దగ్గరగా చూడాలి, ప్రజల మనసులో స్థానం సంపాదించాలనేది. కొంతమందికి ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు. నేను రాజకీయాల నుంచి తొలగించి నేను పోయిన తర్వాత కానీ మీ అందరి స్థానాల్లో 100 సంవత్సరాల గుండెల్లో ఉండేటట్టుగా చేసే బాధ్యత ఉంటుంది. అలాగే మా అన్నగారు అబ్బాయి ఉన్నాడు చంద్రరాజ్. నేను రాజకీయాలు వద్దురా, నువ్వు చదువుకోమని చెప్పా. చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ప్రజలు ఆశ్రయం చేస్తే భవిష్యత్తులో రావాల్సింది నేను చెప్పలేదు. ఎవరికి ఇచ్చేది కాదు. మనం ప్రజలు మన్నలు పొంది తెలవాలి. బడేటి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఉంటే తప్పనిసరిగా పైకి వస్తాడు. నేను చేయవలసిన బాధ్యత ప్రజలకు ఏమి ఇచ్చామో వాగ్దానం ప్రజల దగ్గరికి వెళ్తే దండం పెట్టేటట్టు, నేను దండం పెడితే అవసరం దండం పెట్టేటట్టు ఉండాలి. ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు, నా అన్న నేర్పాడు, నేను నేర్చుకున్నా. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే 40 సంవత్సరాలు మా అందరినీ కూడా తన భుజస్కంధాలతో అప్పు చేసి పెంచిన మా తల్లి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. మా అన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా పెద్దన్న అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ బుజ్జి గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో బుజ్జి గారి అన్నాలు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్న సందర్భంగా మీ అందరికీ కూడా ఉన్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారీ అన్న అని పెట్టేశాడు. నాకు అర్థమైంది. అలాగే ఎంతో మంది స్నేహితులు బుద్ధి గారిని సాధించుకున్నారు. అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా ఇక్కడ చాలా మంది రావడం జరిగింది.